కిరణ్ వెనుకే క్యూట్‌గా ఫేస్ పెట్టి లోపలికి వెళ్ళింది మధు. అప్పటికే కిరణ్ తన వైపు చూడకుండా టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం గుర్తు చేసుకుంటూ కిరణ్‌కి నైట్ డ్రెస్ తీసి బెడ్‌పై పెట్టి తన ఫోన్ తీసుకుంది మధు. బయటకు వచ్చిన కిరణ్ మధుని ఓసారి చూసి అద్దంలో చూసుకుంటూ వేళ్ళతో తన హెయిర్ సెట్ చేసుకుంటుంటే తలెత్తి కిరణ్‌ని చూసింది మధు. టవల్‌తో ఉన్న కిరణ్‌ని 2 నిమిషాలు కళ్ళార్పకుండా చూస్తున్న మధుని గమనించిన కిరణ్ చీక్స్ కొరుక్కుంటూ వస్తున్న నవ్వుని దాచి వెనక్కి తిరిగి ఏంటి అని కళ్ళెగరేస్తూ బెడ్‌పై ఉన్న తన డ్రెస్ తీసుకుంటుంటే అప్పుడే తెలివికి వచ్చిన మధు తన ముందే డ్రెస్ వేసుకుంటున్న కిరణ్‌ని చూసి ఫాస్ట్‌గా వెనక్కి తిరిగి సిగ్గులేదా నా ముందే వేసుకుంటున్నావు అంది తడబడుతూ చేతులు నలుపుకుంటూ. లేకపోతే పక్కింటి వాళ్ళ ముందు వేసుకునేదా అంటూ తన టీ షర్ట్ వేసుకొని కిరణ్ బయటకి వెళితే అంటే వాళ్ళ ముందు వేసుకోవాలని ఉందా నీకు అంది మధు కూడా కిరణ్ వెనకే వెళుతూ. దాంతో వెనక్కి తిరిగి షార్ప్గా మధుని చూసి చేతిలోని టవల్ విసిరాడు కిరణ్. దాంతో మధు తడబడుతూ దాన్ని చేతికి పట్టుకొని ఆ చూపులకి ఇప్పుడు నేను భయపడాలా అంది తన తడబాటుని దాచేసుకుంటూ. వెంటనే కిరణ్ మధుని గోడకు లాక్ చేసి మొహం దగ్గరగా పెట్టి కళ్ళల్లోకి చూస్తూ ఆల్రెడీ భయపడుతున్నావుగా అంటూ కిరణ్ దూరం జరగకుండా షర్టు పట్టుకుంది మధు. ముందుకు పడుతున్న కిరణ్ అడుగులు ఆగగా తినాలనిపించక కొంచెమే తిన్నాను దానికెందుకింత కోపం అంది మధు మొహమంతా ముడిచి. రోజూ నేను ఉండను మధు అలవాటు చేసుకోవాలి అంటూ ఇంకా మధు చేతిలోనే ఉన్న తన షర్టు విడిపించుకుంటూ పూజ గదికి వెళ్ళి దండం పెట్టుకొని రుద్రాక్షమాల వేసుకొని అక్కడే కూర్చొని కాసేపు ధ్యానం చేసి అరగంట తర్వాత హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు కిరణ్. ఈ మధు ఇలా ఉండడమే కొత్త అండ్ ఒకరికి ఎప్పుడూ రీజన్స్ చెప్పదు. పోనీలే అని చెబితే బతిమాలుతున్నానని బెట్టు చేస్తున్నాడు అంటూ టవల్ బాల్కనీలో వేసి పూజ గదిలో ఉన్న కిరణ్ని చూసి కిచెన్లోకి వెళ్ళి కిరణ్పై ఉన్న కోపమంతా పిండిపై చూపిస్తూ చిటపటలాడుతున్న మధుని చూసి నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళాడు కిరణ్. కిరణ్ వచ్చాడని తెలిసిన మధు దెబ్బకి తన సౌండ్ బాక్స్ కట్టేసి పిండి రుద్దుతుంటే నేను చేస్తాలే నువ్వు ఆయిల్ పెట్టు అంటూ దగ్గరకు వచ్చిన కిరణ్ని వెనక్కి తోసింది మధు. ఏమరపాటుగా ఉన్న కిరణ్ 2 అడుగులు వెనక్కి వేసి నీకు బాగా కొవ్వు పట్టిందే అని ముందుకు వస్తున్న కిరణ్కి చపాతీ కట్టి చూపిస్తూ రాకు వచ్చావంటే దీంతో కొట్టేస్తున్నా చెప్తున్నా మళ్ళీ తగిలితే నాకు సంబంధం లేదు అయినా నా ఆకలి నాకు తెలుసు నాకు ఆకలి వేస్తే సిగ్గు లేకుండా అర్ధరాత్రి అయినా తింటాను అరే తినాలని లేదు కాబట్టి తినలేదు ఇంకొకరి కోసం తినకుండా ఉండను అంటూ విసురుగా వెనక్కి తిరిగింది మధు. ఇంకొకరి కోసం అంటే అంటూ మధు దగ్గరకు వెళ్ళాడు కిరణ్. ఎవరి కోసమైనా సరే అంది చిన్నగా మధు. ఇంత కోపాన్ని ఇన్ని రోజులు కాదు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ దాచావే ఎవరి కోసమైనా ఆగవా మరి నా కోసం అంటున్న కిరణ్ గొంతు మెల్లగా తన చెవి దగ్గర వినపడడంతో చెప్పానుగా ఎవరైనా ఒకరే అంది మధు మెల్లగా. ఏది అదే మాట ఇలా చూసి చెప్పు అంటూ మధుని తన వైపు తిప్పుకున్నాడు కిరణ్. మౌనంగా ఉన్న మధుని చూసి ఎందుకు తడబాటుని దాస్తున్నావు చెప్పానుగా ఏదైనా నీ ఫీలింగ్స్ ఆలోచనలు నీ కోరికలు అన్నింటినీ ఇకపై తెలుసుకోవాలని అంటూ తన పిడికిటలో నలుగుతున్న మధు డ్రెస్ విడిపించి నాకు తెలుసు నలుగురు ఎప్పుడూ నీ చుట్టూ ఉండటంతో నువ్వు ఒకటే ఉండలేక కొంచెం తిన్నావు బట్ నీ లైఫ్ ఇదే మధు ఆకలికి
నలుగురు అవసరం లేదు. సరేనా? ప్లీజ్ నువ్వు ఉండలేనంటే చెప్పాగా. నువ్వు ఇంటికి వెళ్ళు. నేను వచ్చేటప్పుడు నిన్ను పిక్ చేసుకుంటా అన్నాడు. కానీ ఫుడ్ తినకుండా హెల్త్ పాడు చేసుకుంటే మాత్రం నేను ఒప్పుకోను. నీకు ఇది బెదిరింపులా ఉండవచ్చు. బట్ నీ హెల్త్ నా బాధ్యత మధు. ఇందులో నువ్వు ఏడ్చినా సరే నీ హెల్త్ కోసం ఒకటి కొట్టడానికి కూడా రెడీ అంటూ కిరణ్ చేయి పైకి ఎత్తడంతోనే గట్టిగా కళ్ళు మూసి తన తలను వంచేసింది మధు. గుడ్, ఇలానే ఉండు అంటూ ఆ చేయిని మధు చెంపపై వేసి నిమురుతూ ఇటు చూడు అంటూ తనే మధు మొహంని పైకెత్తుతూ నాకు కోపం ఎక్కువ. కోపం తెప్పించే పనులు చేయకు అంటూ మధు ముక్కుపై తన పెదవులు అద్ది నీకు ముక్కు పుడక చాలా బాగుంటుంది అన్నాడు కిరణ్. కానీ నాకు పెయిన్ వస్తుంది. అందుకే నేను కుట్టించుకోలేదు అంటూ ఇంకా అలానే ఉన్న కిరణ్ స్పర్శకి కిరణ్ నడుముకి రెండు వైపులా చేతులు వేసి షర్ట్ని తన చేతులలో బిగించింది మధు. ముక్కు నుంచి పెదవులను జరుపుతూ కళ్ళపై నిలిపి కిందకి వస్తూ బుగ్గలపై పెదవులతో రాస్తున్న కిరణ్ పండ్లకి కళ్ళు మూసిన మధు ఒక ట్రాన్స్లోకి వెళ్ళగా మెడపై చేతిని ఉంచి బుగ్గపై నుంచి రాస్తూ పెదవుల దగ్గర ఆగి ముద్దు పెట్టాలనుకున్న కిరణ్ లాస్ట్ సెకండ్లో తన ఫోన్ రింగ్ అవ్వడంతో గట్టిగా కళ్ళు మూసి శ్వాస భారంగా వదులుతూ మధుని చూశాడు. ఆ సౌండ్తో ట్రాన్స్లో నుంచి బయటకు వచ్చిన మధు కిరణ్ని చూసి వేగంగా వెనక్కి తిరిగిపోయింది. తనలో పెరిగిన అలజడి తెలియని ఫీలింగ్ గుండెదడని తగ్గించడానికి తనలో తను చిన్న యుద్ధం చేసింది మధు కంట్రోల్లోకి రావడానికి. హాల్లోకి వెళ్ళి కోపంగా ఫోన్ని చూశాడు కిరణ్. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కాల్ అవ్వడంతో కోపం తగ్గించుకొని లిఫ్ట్ చేసి కాసేపు మాట్లాడి మధుకి ఇచ్చాడు. ఎవరు అంటున్న మధు మాటలకు అమ్మా అంటూ పక్కకు జరిపి హీట్ అయిన ఆయిల్లో పూరీ వేసి కంప్లీట్ చేస్తూ మధుని గమనించాడు కిరణ్. లైట్ పింక్గా అయిన ఆ మొహం, మెడపై నుదుటిన పట్టిన చిరు చెమట, తనలో పూర్తిగా తగ్గని అలజడితో బిడియంగా తల పక్కకు తిప్పి మాట్లాడుతున్న మధుని చూసి ఒక చేత్తో మధుని దగ్గరకు లాక్కొని వెన్నుపై చేయి వేసి నిమురుతున్న కిరణ్ని కళ్ళు మాత్రం పైకెత్తి కిరణ్ మొహంలోకి చూస్తూ అతని వలన కలిగిన అలజడిని అతని స్పర్శతోనే దూరం చేస్తున్న గుండెలపై తలపెట్టి ఫోన్ మాట్లాడి కట్ చేసింది మధు. అప్పటికే తన పని కంప్లీట్ అవ్వడంతో స్టవ్ ఆఫ్ చేస్తూ లైట్ ఆపి మధుని లిఫ్ట్ చేశాడు కిరణ్. ఏయ్, ఏం చేస్తున్నావు అంటూ భయంగా అడుగుతున్న మధుని చూసి ప్రస్తుతానికైతే ఏం అనుకోలేదు, కానీ ఆ భయపడడం మాత్రం ఆపు అంటూ మధుని సోఫాలో వదిలి నువ్వు అలా భయపడితే నాకు నచ్చదు మధు అంటూ మధు పైకి బెండ్ అవుతూ మెడపై పెదవులు నిలిపాడు కిరణ్. చెమట అదంతా అంది మధు చిన్నగా వణుకుతూ. మధు మాటలు పట్టించుకోకుండా త్వరగా నన్ను అలవాటు చేసుకోవే, ఈ దూరం నా వలన కాదు అంటూ మధు దగ్గర నుంచి దూరంగా జరిగి సైడ్ స్మైల్ ఇస్తూ నీకు 1 నెల టైం ఇస్తున్నా, తర్వాత నువ్వు అరిచి భయపడినా గోల చేసినా వదలను అన్నాడు కిరణ్ మధునే చూస్తూ. చాలే ఓయ్, నమ్మేలా చెప్పు అంటూ మధు సరిగ్గా కూర్చుంటూ కిరణ్ని చూసింది. అంటే ఏంటి అని కిరణ్ అంటుంటే నేను నిన్ను చిన్నప్పటి నుంచే నమ్మాను, కానీ నాకు కోపం మీ అక్క మాటలు విని నన్ను ఏడిపించావని, అంతేకాని ఆ నమ్మకం పోలేదు అంది మధు నిజాయితీగా చెబుతూ. ఏంటి, పెళ్ళయింది కాబట్టి నమ్మకంతో చెప్తున్నావా సూటిగా అడిగాడు కిరణ్. పెళ్ళి అవ్వకముందు కూడా నమ్మకం లేకుండానే నీతో బయటకు వచ్చానా అంది మధు కిరణ్ని సూటిగా చూస్తూ. మేబీ అప్పుడు మీ చెల్లి వాళ్ళంతా ఉన్నారు కాబట్టి అని కిరణ్ అంటుంటే
ఎవరుంటే ఏంటి? చెప్పానుగా, ఇంట్లో వాళ్ళ తర్వాత బయటికెళ్ళింది నీతోనే ఫస్ట్ టైం. ఇవన్నీ తనకి తెలిసిన మధు నోటి నుంచి వినాలన్న ఆశతో అడిగాడు కిరణ్. అండ్ నేనింత ఓపెన్‌గా అన్ని విషయాలు చేసుకోవడం నీతోనే తెలుసునా? నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది నేనేనా అని అప్పుడప్పుడు. కానీ ఎక్కడో ఏదో చిన్న భయం అంతే అంది మధు. మధు ఇలా చెబుతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కిరణ్. బట్ మధు తనతో అలా ఫ్రీగా ఉండాలని తను కోరుకున్నాడు. ఇద్దరూ మౌనంగా డిన్నర్ ముగించారు. ఇద్దరూ పడుకొని ఉన్నారు కానీ ఇద్దరికీ నిద్ర పట్టలేదు ఆ రాత్రి. మాటలు కూడా లేదు. మౌనం కూడా వాళ్ళ మధ్య ఏదో తెలియని రిలేషన్‌ని పెంచేస్తోంది. ఎంతకీ నిద్ర రాకపోవడంతో ఇటు తిరిగిన కిరణ్‌కి తనకి కొంచెం దూరంలో అటు తిరిగి ఉన్న మధుని చూసి మధు చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. కిరణ్ చేతుల్లోకి చేరిన మధు తన చేతిని వాళ్ళ మధ్య ఉంచి ఇంకో చేతిని కిరణ్ వీపుపై వేసి మౌనంగా ఉండిపోయింది. ఏం ఆలోచిస్తున్నావు మధు అన్న కిరణ్ మాటలకు ఏం లేదు అంటూ 2 నిమిషాల మౌనం తర్వాత బావా అంది మధు కిరణ్‌ని పిలుస్తూ. హా అని కిరణ్ పలకడంతో అది నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే లవ్ లాంటివి అంది భయంగా కిరణ్ ఏమంటాడో అని చూస్తూ మధు.